మీకు తెలుసా నేను ఈ రోజు మొత్తం 24 గంటలు బయటనే ఉన్నాను. హలో ఎవ్రీవన్, నా పేరు ఉమేష్. నేను జర్మనీలో స్టూడెంట్ ని. సో ఇవాళ నా ఆఫీస్ డే. స్టూడెంట్ తో పాటు వర్కింగ్ స్టూడెంట్ అని లేదంటే ఇంటర్న్షిప్ అని అలా స్టూడెంట్ గా వర్క్ చేయొచ్చు. సో అలానే నేను కూడా చేస్తాను. సో వీక్లీ 1 or 2 days వెళ్ళాలి కాబట్టి ఇవాళ మార్నింగ్ 4 o'clock లేసి రెడీ అయిపోయేసి ఇంకొక మంచి టీ ప్రిపేర్ చేసుకొని మనం ప్యాక్ చేసేసాము. సో అట్లీస్ట్ నేను ట్రావెలింగ్ టైంలో తినొచ్చు తాగొచ్చు అనే ఐడియాతో ఇది చేయడము. ఈ డైలీ బ్లాగ్ సిరీస్ లో జర్మనీలో మనం పడే కథల స్టోరీలు చెప్పడమే కాకుండా జర్మనీలో నేనేమి అబ్జర్వ్ చేశాను అని నాకు ఎలా అనిపిస్తుందో అది కూడా షేర్ చేస్తాను. ఇది నా ఒక్కడి పాయింట్ ఆఫ్ వ్యూ అయ్యి ఉండొచ్చు, బట్ ఇది ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అంతలోగానే మనం హ్యాంబర్గ్ కి రీచ్ అయిపోయాము. 2.5 hours ట్రావెల్ చేసి అండ్ 2.5 kilometers వాక్ చేసిన తర్వాత ఈ వ్యూ కనిపిస్తుంది. దిస్ ఇస్ మై ఆఫీస్ టెర్రస్ వ్యూ. చాలా బాగుంటది. అండ్ తర్వాత కొద్ది గొప్ప వర్క్ చేసి న్యూ ఇయర్ ఫస్ట్ రోజు వర్కింగ్ డే కాబట్టి అండ్ మంచి ఒక లంచ్, హెల్దీ లంచ్ తినేసి అప్పటికే నైట్ అయిపోయింది. అండ్ ఇంకా రిటర్న్ బ్యాక్ ట్రైన్ తీసుకోవాలి. అండ్ ట్రైన్స్ 2 సార్లు క్యాన్సిల్ అయ్యాయి. కిందో మీదో పడి 1 o'clock కి ఫ్లెన్స్బర్గ్ కి రీచ్ అయిపోయాను. చక్కగా స్నో పడుతుంది. సో స్నోని ఎంజాయ్ చేస్తూ 2 kilometers వాక్ చేసి ఇంటికి రీచ్ అయిపోయాను. ఆల్రెడీ నిన్న మనం బౌలింగ్కి వెళ్ళి 2కి ఇంటికి వచ్చాను అండ్ 2 గంటలు పడుకొని ఆఫీస్కి వెళ్ళొచ్చి ఈ టైంకి ఇంటికి చేరుతున్నాము. సో స్టే ట్యూన్ అండ్ మీకు నచ్చితే సపోర్ట్ చేయండి.